నన్ను ఒక రూమ్లో పెట్టేసి నా కాల్ ఎలా ఉంది ఏంటి నేను తింటున్నానా లేదని కూడా పట్టించుకోలేదు. ఏజెన్సీకి ఫోన్ చేస్తే ఏజెన్సీ మేడం ఏమందంటే మీరు పని చేయకుండా ఉండమని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా, పని చేయకుండా ఉండు, వాళ్ళని తీసుకొచ్చి చెప్పేతారు అన్నారు. మేడం నేను ఇలా పని చేయకుండా ఉంటున్నాను అయినా సరే నన్ను తీసుకొచ్చి చెప్పట్లేదు అని చెప్తే ఆవిడ ఏమీ పట్టించుకోలేదు. ఇంకే ఏజెన్సీ కూడా అదే మాట చెప్పింది నాకు. కానీ తర్వాత నేను మా అమ్మగారికి ఫోన్ చేసి చెప్తే ఇలాగా మా అమ్మగారు వేరే ఆవిడ దగ్గర మురళీకృష్ణ రెడ్డి గారి నెంబర్ తీసుకుని అమ్మ ఈ నెంబర్కి ఫోన్ చేయమ్మా, ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నీకు సహాయం జరుగుతుంది అని చెప్పింది. నేను ఆ ఇంట్లో అయితే 2 సార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. వాళ్ళు పెట్టి నరకోదం కోసం నేనైతే నా ఫ్యామిలీని చూడలేను, నా తల్లిదండ్రుల్ని చూడలేను, నా కొడుకుని కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నేను దేవుడే నువ్వే ఉంటావనుకున్నాను. చాలాసార్లు చాలా ఇబ్బంది పడ్డాను అక్కడే. తర్వాత మురళీకృష్ణ రెడ్డి గారికి చెప్పాను, అన్నయ్య నా పరిస్థితి ఇలా ఉందని అంటే నేను రెస్పాన్స్ అవ్వారు. రెస్పాన్స్ అవి మస్కట్లో నాగరాజు గారు రాజలక్ష్మి గారు ఉన్నారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఎన్నే రెస్పాన్స్ అయ్యారు. బాబా నాకు అంత దెబ్బ తగిలినా సరే నన్ను ఇండియాకి పంపడానికి అరబీ వాళ్ళు నన్ను అసలు ఇండియా పంపడానికి ఒప్పుకోలేదు. అయితే మురళీకృష్ణ రెడ్డి గారు నాగరాజు గారు రాజలక్ష్మి గారు కూడా వాళ్ళు ఎంబీసీకి ఫోన్ చేసి ఎంబీసీ నుంచి ఎంబీసీ సార్ బాబా గారికి ఫోన్ చేసి మాట్లాడారు. ఫోన్ చేసి మాట్లాడినా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారని నేను వేరే రూమ్లో బంధించేసి నా దగ్గర ఫోన్ లేకుండా చేశారు. వీళ్ళు నన్ను కనుక్కోవడానికి నేను ఎక్కడున్నానో కనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అయితే నాకు కాలేజ్ కలుపు కూడా అవుతుందని నేనున్న రూమ్లో వేరే అమ్మాయి ఉంటే అమ్మాయి సెల్లో బ్యాలెన్స్ వేయించుకుంటే ఆ అమ్మాయి ఫోన్ తీసుకుని దొంగసాటుగా నేను మెసేజ్ పెట్టాను, మురళి అన్నయ్య నేను పలానా దిక్కునున్నాను, నా కాలేజ్లో సరుకు కూడా వస్తుందని చెప్తే ఎన్నే నాగరాజు గారు ఫోన్ చేసి రాజలక్ష్మి గారికి ఫోన్ చేస్తే వాళ్ళ అద్దూరెత్తుగాడ ఫ్యామిలీ మెంబర్స్తో నేనున్న రూమ్ దగ్గరకు వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి నాకు నొప్పి ఇంజక్షన్ మెడిసిన్స్ ఇప్పించి నాకు కావాల్సిన ఫ్రూట్స్ అవి ఇప్పించి వాళ్ళు నన్ను తీసుకొచ్చి వేరే రూమ్లో పెట్టారు. తర్వాత వీళ్ళు ఫోన్ చేసి ఎంబీసీ సార్ చేత మాట్లాడితే బాబా గారికి గట్టిగా క్లాస్ పీతే ఆయన నన్ను తీసుకొచ్చి వేరే బాబా కప్ చెప్పారు. వేరే బాబా కప్ చెప్తే ఆయన నా దగ్గర 200 ఉంటే 200 టికెట్ నేను వేస్తాను నేను పంపుతానని వేరే రూమ్లో పెట్టారు. ఆయన టికెట్ వేయలేదు, నన్ను పంపించలేదు, రూమ్లో పెట్టేసి ఆయన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన నెంబర్ కూడా నా దగ్గర లేదు. ఇవన్నీ నాగరాజు గారికి చెప్తే నాగరాజు గారు రాజలక్ష్మి గారు ఎంబీసీకి తీసుకెళ్ళి ఎలా జరిగిందంటే తర్వాత మురళీకృష్ణ రెడ్డి గారు నాగరాజు గారు రాజలక్ష్మి గారు టికెట్కి డబ్బులు వేసుకున్నారు. మా నాన్నగారు కూడా ఇంటి పట్ట తాకాడు పెట్టి ఆయనకు కావాల్సిన ఆయన కూడా సగం డబ్బులు వేశారు. నాకు పాస్పోర్ట్ మీద పతాక వేయించలేదు కాబట్టి ఎయిర్పోర్ట్లో నా చేత 50,000 కట్టించుకున్నారు టికెట్కి. నాకు కావాల్సిన నా కాళ్ళు వాటికి కూడా మురళీకృష్ణ రెడ్డి గారు నాగరాజు గారు రాజలక్ష్మి గారు హెల్ప్ చేశారు. నాకు ఇక్కడ ఇండియా నేను అసలే రాలేను, నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి చూసుకోలేను అనుకున్నాను. నేను మురళీకృష్ణ అన్ని ద్వారా నాగరాజు గారు అన్ని ద్వారా రాజలక్ష్మి గారి ద్వారా ఇండియా వచ్చాను, రాగలిగాను నేను. అలాగే నా తోటి సహోదరులు నాకులాగే చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు కూడా సాయం చేయమని అడుగుతున్నాను, వాళ్ళకు కూడా ఇక్కడికి రప్పించమని అడుగుతున్నాను. రైట్.